ఇండియాలో ఇప్పటి వరకు ఎక్కువగా సోల్డ్ అయిన బైక్స్ ఏంటో మీకు తెలుసా? మీరు ఒక బైక్ లవర్ అయితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇప్పుడు నెంబర్ 10th ప్లేస్ నుంచి వద్దాం. నెంబర్ 10th ప్లేస్ లో హీరో ప్యాషన్ 2025 లో 2,48,000 యూనిట్ సేల్స్, 100cc కంప్యూటర్, మైలేజ్ అండ్ రిలయబిలిటీ సూపర్ ఉంటది. డైలీ యూస్ కి పర్ఫెక్ట్ బైక్ ఇది. నెంబర్ 9th ప్లేస్ లో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350, 2,50,000 యూనిట్ సేల్స్, థమ్ సౌండ్ సాలిడ్ బుల్ట్ మోడల్. బైక్ లవర్స్ కి ఫస్ట్ చాయిస్ ఇది. నెంబర్ 8th ప్లేస్ లో బజాజ్ ప్లాటినా 4,07,000 యూనిట్ సేల్స్, 70 కిలోమీటర్స్ మైలేజ్ తో చిన్న చిన్న విలేజెస్ లో అండ్ సిటీస్ లో చాలా తక్కువ ప్రైస్ కి దొరికే బైక్ ఇది. ఫ్యూల్ ఎఫిషియెంట్ చాలా బాగుంటుంది. నెంబర్ 7th ప్లేస్ లో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350, 4,10,000 యూనిట్ సేల్స్, వింటేజ్ లుక్, మోడర్న్ ఇంజన్, మిడిల్ క్లాస్ వాళ్ళకి డ్రీమ్ బైక్ ఇది. నెంబర్ 6th ప్లేస్ లో టీవీఎస్ రైడర్ 125, 4,27,000 యూనిట్ సేల్స్, 125cc పవర్, స్పోర్ట్స్ లుక్, యూత్ కి ఫేవరెట్ బైక్ ఇది. నెంబర్ 5th ప్లేస్ లో టీవీఎస్ అపాచీ 5,71,000 యూనిట్ సేల్స్, 160cc నుంచి 310cc వరకు రేంజ్ ఉంటుంది. రేసింగ్ డిఎన్ఏ పర్ఫార్మెన్స్ సెగ్మెంట్ లో లీడర్ బైక్ ఇది. నెంబర్ 4th ప్లేస్ లో హీరో హెచ్ఎఫ్ డీలక్స్ 10,12,000 యూనిట్ సేల్స్, మీకు ప్రతి ఊర్లో కనిపిస్తుంది. బెస్ట్ బడ్జెట్ బైక్ ఇది. నెంబర్ 3rd ప్లేస్ లో బజాజ్ పల్సర్ 13,99,000 యూనిట్ సేల్స్, 25 ఇయర్స్ నుంచి స్పోర్టీ రైడర్స్ కి డ్రీమ్ బైక్ ఇది. నెంబర్ 2nd ప్లేస్ లో హోండా షైన్ 19,87,000 యూనిట్ సేల్స్, 125cc సెగ్మెంట్ లో బాద్షా బైక్ ఇది. రిఫైన్డ్ ఇంజన్, స్మూత్ రైడ్ బైక్ ఇది. అండ్ ఫైనల్లీ నెంబర్ 1st ప్లేస్ లో హీరో స్ప్లెండర్ ఒక్క 2025 లోనే 37,27,000 బైక్స్ సోల్డ్ అయ్యాయి. 74,000 నుంచి ఈ బైక్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ 30 ఇయర్స్ నుంచి కూడా నెంబర్ 1 పొజిషన్ లో ఉన్న బైక్ ఇది. అంటే ఎవ్రీ 8 సెకండ్ కి ఒక బైక్ సెల్ అవుతుంది. అండ్ ఫైనల్లీ ఈ లిస్ట్ లో మీ ఫేవరెట్ బైక్ ఏంటి ఇప్పుడే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. లాక్ టాక్ సైనింగ్ ఆఫ్ శివమణి.